ఈరోజు మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి వెళ్తున్నాం. అది 4DXలో వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం 4DX థియేటర్కి వెళ్తాం. 4DX అంటే మనకి సీట్లన్నీ షేక్ అవుతూ, వాటర్స్ పడుతూ, గాలి వస్తూ అంతా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి మనకి చెప్పారు. సో కానీ మనకు తెలియదు, మనం ఇప్పుడే ఫస్ట్ టైం దీనికి 4DX థియేటర్కి వెళ్ళటం అనేది. ఇది మనం లాస్ ఏంజల్స్లో ఉంది 4DX థియేటర్ అనేది. సో యాక్చువల్లీ ఇది $30 ఉంటుంది టికెట్, అంటే ఆల్మోస్ట్ ఒక 3,000 దాకా ఉంటుంది మనకి ప్రైస్ అనేది. కానీ మాకు టీ మొబైల్ సర్వీస్ ఉంటుంది. మనకి ఐడియా, జియో ఉన్నట్టు ఇక్కడ టీ మొబైల్, AT&T, వెరిజోన్ అలా డిఫరెంట్ మొబైల్ క్యారియర్ సర్వీసెస్ ఉంటాయి. అయితే నాది టీ మొబైల్ వాడు మంచి డిస్కౌంట్ ఇచ్చాడు. $5కే మనకి మూవీ పాస్ ఇస్తున్నాడు. సో $5కే మనం ఈరోజు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి $5 టికెట్తో వెళ్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఈ 4DX థియేటర్ ఎక్స్పీరియన్స్ని. యాక్చువల్లీ ఈ థియేటర్కి నేను ఇంతకుముందు వచ్చాను, 2 సార్లు వచ్చాను. పుష్ప 2 చూసినట్టున్నాను ఈ థియేటర్లో, అలాగే జైలర్ మూవీ కూడా చూశాను. కాకపోతే అవి నార్మల్ స్క్రీన్స్లో చూసాము, నార్మల్గా అప్పుడు ఫ్రెండ్స్తో పాటు వచ్చి నార్మల్ స్క్రీన్లో చూసాము. ఈరోజు మాత్రం 4D ఎక్స్పీరియన్స్తో, రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది అయ్యి అని చెప్తే, సరే టికెట్ కూడా తక్కువకే వస్తుంది, అసలు అయితే ఇంగ్లీష్ మూవీ ఒకసారి చూద్దాం, ఎప్పుడు చూడలేదని. మొన్న ఫస్ట్ టైం ఒడేసీ మూవీకి వెళ్ళైతే ఇంగ్లీష్లో మూవీకి, ఇది సెకండ్ మూవీ ఇంగ్లీష్లో చూడటం. సో మీరు కూడా నాలాగనే ఈ 4D ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి అనుకుంటే నాతో పాటు వచ్చండి. అది చీజ్ కేక్ ఫ్యాక్టరీ, అంటే ఫ్యాక్టరీ అని పేరే కానీ లోపలంతా మామూలు రెస్టారెంట్లో ఉంటుంది, బేకరీ టైపు. అక్కడ అన్ని చీజ్ కేక్స్ అమ్ముతారు. చీజ్ కేక్స్ అనేవి చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర, అంటే ఫుల్ క్యాలరీస్. ఒక్క స్లైస్లోనే ఆల్మోస్ట్ 1300-1400 క్యాలరీలు దాకా ఉంటాయి. ఇది మనకి ఈ మాల్ మ్యాప్, గెలేరియా, షర్మనక్స్ గెలేరియా మాల్ మ్యాప్. సో మనం ఎక్కడున్నాం, మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటా, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇదిగోండి రీగల్ మూవీస్ సినిమాస్, వెళ్దాం పదండి. చూసారా, ఇలాంటివి చూడగానే సేమ్ మహేష్ బాబు సీతమ్మకి ఇట్లా సినిమా సెట్లో కూర్చొని ఉంటారు కదా, ఎప్పుడు చూసినా ఆ సినిమా సీనే గుర్తొస్తుంది ఇలాంటివి ఎప్పుడైనా చూస్తే. లేదంటే అతడు సినిమా, ఇలాంటివి చూసిన ప్రతిసారి మహేష్ బాబు గుర్తొస్తాడు. అతడు సినిమాలో ఎంట్రీ కానీ తక్క దేదా బిదా అన్నట్టు. ఇదండి మన రీగల్ ఐమాక్స్ 4DX. ఈరోజు మనం ఈ 4DXకి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి మనం ఫిజికల్ కౌంటర్స్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. మనం సెల్ఫ్ చెక్అవుట్లు ఇవి, లేదంటే అక్కడ మనకి లైన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే మూవీ ఇదే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ ఏంటి స్పైడర్ మ్యాన్ ఏంటి ఫ్రేమ్లో రావట్లా. మనమైతే ఆల్రెడీ పాస్ అనేది ఆన్లైన్లోనే టీ మొబైల్ ద్వారా తీసుకున్నామని చెప్పాయి కదా. సో యాపిల్ వ్యాలెట్లో ఆల్రెడీ యాడ్ చేస్తాం దీన్ని. సో ఇప్పుడు ఈ QR కోడ్ చూపిస్తే మనకి గ్లాసెస్ ఇస్తారు, అలాగే మనకి థియేటర్కి వెళ్ళొచ్చు. హాయ్, థ్యాంక్ యూ. సో ఇదే మనకి ఇచ్చిన గ్లాసెస్, ఆడిటోరియం 4 అంటాం ఇప్పుడు మనం వెళ్ళేది. రియల్ 3D ఎక్స్పీరియన్స్ కోసం రియల్ 3D గ్లాసెస్ ఇచ్చారు. వెళ్ళిపోదాం. HDR వీళ్ళ పోస్టర్లు చాలా బాగుంటాయి. ఇవి 3D పోస్టర్స్ లాగా ఉంటాయి చూడండి. సింగిల్ 2D ఫ్రేమ్స్ లాగా కాకుండా, 2D పోస్టర్ లాగా కాకుండా కట్టింగ్స్ అనేవి బయటకు వచ్చి 3Dలో కనిపిస్తుంటాయి. ఇక చూడండి, ఇది కూడా మొత్తం అలా బయటకు వచ్చి ఉంటాయి, డైరెక్ట్ సింగిల్ బ్యానర్లా కట్టకుండా.
రీగల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్. ఇదిగోండి కనిపిస్తుంది కదా మన 4DX అని, దీనికి ఇప్పుడు మనం వెళ్ళేది 4DX పెప్సీ స్పైడర్ మ్యాన్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇందాకే మూవీ అయిపోయింది, నేను బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా డిన్నర్ చేసేసి సరే ఒక రివ్యూ ఇచ్చేద్దాం అనేసి బయటకు వచ్చాను. సో యాక్చువల్లీ సినిమా అయితే బాగానే ఉంది, ఓకే మంచిగానే ఉంది. దాంతోపాటు 4D ఎక్స్పీరియన్స్ అయితే నేను అనుకున్నంత సూపర్గా అయితే ఏం లేదు. అంటే మంచిగా సీరియస్గా మూవీ చూసే టైంలో సీట్లు ఊరికే షేక్ అయిపోతే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే యాక్షన్ సీన్లు బాగా స్పైడర్ మ్యాన్ వెబ్ వేసుకొని గాల్లో గింగ్రాలు పల్టీలు కొడతారు చూసా, అలాంటి సీన్లలో మన సీట్ షేక్ అవ్వటం అంత బాగుంది. కానీ వైబ్రేషన్ రావటం వెనక నుంచి నెట్టడం అంతా, కానీ ప్రతి చిన్న దానికి ప్రతి చిన్న సౌండ్కి కూడా మనకి కదిలిచ్చేటప్పటికి మనకి ఫోకస్ సినిమా మీద ఫోకస్ పోతుంది. సో అది నాకు కొంచెం అంతగా ఎక్కలేదు. సో నాకు నార్మల్గా సీట్ కదలకుండా నార్మల్గా ఉన్నా బాగానే ఉండేది అనిపించింది. సో నాకు స్పెట్స్ కూడా ఉండేసరికి దీని మీద మళ్ళీ 3D గ్లాస్ 4D గ్లాస్ పెట్టేసరికి నాకు ఇంకొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో మాలాంటి స్పెట్స్ ఉన్న వాళ్ళకి ఈ 4Dలో 3Dలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో దానికి కూడా మాలాంటి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఏమైనా కొత్త టెక్నాలజీ క్రియేట్ చేస్తే బాగుండు. సో అలా మళ్ళీ మధ్యలో వాటర్ స్ప్రే పడుతుంది మూవీ మధ్యలో, ఎక్కడైనా వాటర్ గురించి వచ్చినప్పుడు వాటర్ సీన్స్ వచ్చినప్పుడు మనమే వాటర్ స్ప్రే పడుతుంది. కాబట్టి మన దగ్గర బటన్ కూడా ఉంది. సో ఆ బటన్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. మనకి వద్దనుకుంటే వాటర్ స్ప్రే అన్ని ఆఫ్ చేస్తారు. సో అలాగా. సో 4D ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం బెటర్గా చేయాలి. సో అట్లా ఇది నా ఫస్ట్ 4D ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అంతా నేను జడ్జ్ చేయలేకపోతున్నా దాన్ని. సో మీకు ఎవరన్నా బాగా 4Dకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉందంటే కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.